నేటి పంచాంగం వివరణ జూన్ 13, 2025 శుక్రవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. తిథి విధియ మధ్యాహ్నం 3:16 వరకు, తదుపరి తదియ. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 11:11 వరకు, తదుపరి ఉత్తరాషాఢ. యోగం శుక్ల మధ్యాహ్నం 1:37 వరకు, కరణం గరిజి మధ్యాహ్నం 3:16 వరకు, తదుపరి వనిజ తెల్లవారుజామున 3:35 వరకు. వర్జం ఉదయం 8:06 నుండి 9:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:13 వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 12:42 నుండి మధ్యాహ్నం 1:34 వరకు. రాహుకాలం ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. యమగండం మధ్యాహ్నం 3:31 నుండి సాయంకాలం 5:09 వరకు. అమృతకాలం సాయంకాలం 6:15 నుండి రాత్రి 7:56 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:45 సూర్యాస్తమయం సాయంకాలం 6:47. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఊహించని శుభవార్తలను వింటారు. ప్రముఖుల వ్యక్తులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాగే వ్యాపారస్తులకు వ్యాపార భాగస్వాముల ద్వారా నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక వివాహ సంబంధ విషయంలో అనుకోని శుభవార్త అనేది అందుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలలో కూడా లాభాలను పొందుతారు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు విదేశీయానం చేసే యోగం కూడా ఉంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అన్నింటా విజయమే సిద్ధిస్తుంది. కొన్ని వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక పట్టుదల, నేర్పరితనంతో ఈరోజు ముందడుగు వేసి విజయాలను సాధిస్తారు. కాంట్రాక్టులను కైవసం చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య సయోధ్య అనేది ఏర్పడుతుంది. అదనపు ఆదాయం సమకూరి ఊరట చెందుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలను నిజం చేసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఉన్న ప్రతిబంధకాలను అధిగమిస్తారు. రాజకీయ నాయకులకు, సాంకేతిక రంగాల వారికి అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. కళాకారులు తమ నైపుణ్యతను చాటుకుంటారు. విద్యార్థులు తమ అంచనాలను నిజం చేసుకుంటారు. ఇక మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మేషరాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి కొద్దిపాటి చికాకులు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. చేపట్టిన పనులలో అవరోధాలను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆశించిన రీతిలో రాబడి అనేది ఉండకపోవచ్చు. బంధుమిత్రులతో ఆకస్మిక వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు దూకుడు స్వభావం వల్ల కొంత నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే అంతా తమకే తెలుసనే అన్ని పనులను చేయకండి. పెద్దల సలహాలు పాటించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఆస్తి పంపకాలలో అసమానతలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే కాంట్రాక్టులు చేజారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు విద్యా నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం కనబడుతుంది. ఇక కార్మికులకు కొంత ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక రాజకీయ నాయకులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అలాగే కళాకారులకు వచ్చిన అవకాశాలు చేజారవచ్చు. కాబట్టి ఈరోజు కాస్త ప్రశాంతంగా ఉండి మనసు పెట్టి పనిచేయడం వలన విజయాలు సొంతం చేసుకోవచ్చు. ఇతరుల వ్యవహారాలలో అస్సలు జోక్యం చేసుకోవద్దు. అది మీకు
చెడు చేస్తుంది. ముఖ్యమైన పనులన్నీ కూడా మధ్యలోనే విరమించాల్సి వస్తుంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక ఆరోగ్యం కూడా కొంత ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో నిరుత్సాహమే మిగులుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత మానసిక ఆందోళన అనేది కలగవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క కృషి పట్టుదల వృధా అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థుల యత్నాలలో అవంతరాలను ఎదుర్కొంటారు. మహిళలకి కుటుంబంలో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు విష్ణు ధ్యానం చేయడం, అలాగే రుద్రాభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రశాంతమైన జీవనం అనేది సొంతమవుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. అలాగే ఏవైతే మీ విషయాలు గోప్యంగా ఉంచవలసి ఉన్నాయో అవి వాటిని ఎవరికీ చెప్పకండి. ఎందుకంటే దానివల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యా లాభం అనేది కనబడుతుంది. మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక విదేశయానం చేయాలనుకున్న వారికి మంచి సౌకర్యంగా ఉంటుంది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు. అలాగే బంధుమిత్రులతో అనుకూలత అనేది ఉంది. ఆనందకరమైన శుభయోగం కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే నూతన గృహయోగం, స్థలయోగం కూడా కనబడుతుంది. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఉన్న ఆస్తులు కూడా తిరిగి పొందుతారు. ఆస్తి పంపకాల్లో కూడా లాభాలను పొందుతారు. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అందుతాయి. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలను లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనేక రకాలుగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి మంచి ప్రశాంతమైన జీవనం దొరుకుతుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు అనేవి లభిస్తాయి. వైద్యులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక మిథున రాశి వారికి సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలను విస్తరించే ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. నిరుద్యోగులు తమకున్న సమస్యల పరిష్కారంకి ప్రయత్నిస్తున్నట్లయితే అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆప్తుల నుండి విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు అత్యంత ప్రయోజనకరమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుపరచడానికి తగిన రోజుగా చెప్పవచ్చు. ఆలయాల సందర్శనతో మనశ్శాంతి పొందుతారు. కాబట్టి ఆలయాలను సందర్శించండి. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దీక్షగా ప్రయత్నించండి. ఇక ఈరోజు శత్రువులు కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటారు. వాహనాలను, విలువైన సామగ్రిని కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం మీకు ఈరోజు ఎంతగానో తోడ్పడుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు ఈరోజు తమ సత్తా చాటుకోవడానికి ఒక అవకాశం అయితే లభిస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక విద్యార్థులకు కృషికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారు ఈరోజు దుర్గాదేవిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారాలు ఈరోజు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి నూతన పరిచయాలు అనేవి పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే గృహంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఎవరైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెట్టుబడులు కోసం చూస్తున్నారో అవి వ్యాపారస్తులకు ఈరోజు సకాలంలో అందుతాయి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నవి. నూతన వస్తు వాహన యోగం ఉన్నది. ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఆస్తుల సూచనలు కూడా కనిపిస్తున్నవి. లోన్స్ కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి లోన్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం అనేది ఉంటుంది. అలాగే కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు ఈరోజు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే నూతన గృహయోగం కూడా పొందుతారు.
ఇక ఈ రోజు కర్కాటక రాశి వారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అనుకున్న పనులను అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటికి ఈ రోజు కార్యరూపం ఇవ్వగలుగుతారు. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో నిరుద్యోగులు వారికి కూడా ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. అలాగే స్నేహితులతో కలిసి కీలకమైన విషయాలపై చర్చలు చేస్తారు. ఇక ఊహించని విధంగా ఒక వ్యక్తి ద్వారా సహాయాన్ని పొందుతారు. అలాగే ఈరోజు మీ మాటకు ఎదురు అనేది ఉండదు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలకు కావలసిన కొత్త పెట్టుబడులను అందుకోగలుగుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు నూతన అవకాశాలు అనేవి అందుతాయి. అలాగే రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక వారికి నూతన అవకాశాలు కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఇక ఈరోజు మొండి బాకీలు సైతం వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల అండదండలతో ముందుకు సాగుతారు. మంచి ఫలితాలను పొందుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది. పట్టుదల కార్య విజయం అనేది కనబడుతుంది. పంట లాభం అనేది వ్యవసాయదారులకు కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఇంట శుభకార్యాలు నిర్వహించే పరిస్థితి అయితే గోచరిస్తుంది. ఇక సోదర మైత్రి అనేది ఉంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక సింహరాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేస్తారు. అందరిలోనూ గుర్తింపు అనేది లభిస్తుంది. ప్రముఖుల నుండి ముఖ్యమైన సందేశం ఒకటి అందుతుంది. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలు ఈరోజు కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఇక సభలు సమావేశాల్లో పాల్గొంటారు. ప్రత్యర్థులను సైతం మిత్రులుగా మారుతారు. ఇక ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని సవాళ్లను అధిగమిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు నూతన ఉత్సాహంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు విజయాలు సొంతమవుతాయి. ఇక వ్యవసాయదారులకు ఈరోజు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది. ఇక విద్యార్థులు శుభవార్తలను అందుకుంటారు. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారు ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఆప్తులతో మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మరింత మందగిస్తాయి. మానసికంగా సమస్యలు కొంత బాధించే అవకాశం కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి నిరుత్సాహమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఆదాయ మార్గాలు కూడా మందగించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇతరుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. ఈరోజు అన్నింటా ఆశాభంగమే కనబడుతుంది. అనవసరమైన వివాదాలలో చిక్కుకుపోయే అవకాశం కూడా ఉంది. ఉద్యోగస్తులు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉన్నందున లంచాలు తీసుకోకుండా, తప్పులు చేయకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారు కొంత మోసపోయే అవకాశం కనిపిస్తున్నందున ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు తప్పకపోవచ్చు. వ్యవసాయదారులకు కూడా ఈరోజు పంట నష్టం కనబడుతుంది. ఇక సినీ రంగం వారికి కూడా నష్టాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. అలాగే ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మంచిది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కాబట్టి సంసిద్ధమై ఉండండి. మిత్రులతో మీ ప్రమేయం లేకున్నా వివాదాలు నెలకొంటాయి.
ఇక ఈరోజు కాంట్రాక్టర్లు కొన్ని కాంట్రాక్టులను చేజార్చుకునే వీలుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు అతి సామాన్యంగా గడుస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో లేనిపోని సమస్యలను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు ఇబ్బందికరమైన సమయంగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు అనుకున్న అవకాశాలు లభించడం కష్టమే. మహిళలకి ఆస్తి వివాదాల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యా రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే వినాయకుని ఆలయ సందర్శనం చేయడం మీకు పనులలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకుంటే గృహంలో సంతోషకరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఇక వ్యాపారాలలో చికాకులను అధిగమించి ముందుకు సాగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి ఆకస్మిక ధనయోగం కనబడుతుంది. అలాగే తల్లిదండ్రుల కృపతో ఆస్తులను కూడా కూడబెట్టుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే సంతాన విషయంలో శుభవార్త అందుతుంది. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది నెలకొంటుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఈరోజు అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక తులారాశి వారికి ఈరోజు ఆదాయం అనేది పెరుగుతుంది. రుణబాధలు తొలగుతాయి. అలాగే బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలను ఎదుర్కొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నూతన పెట్టుబడుల సమయానికి అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు సమస్యలు తీరిపోతాయి. ఇక విద్యార్థులకు ఫలితాలు సంతోషాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఈరోజు మరింత అనుకూలంగా ఉంటుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు శివస్తుతిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలలో ఉన్న అవరోధాలను తొలగించుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో కూడా ఆకస్మికంగా నిర్ణయాలు మార్పు చేస్తారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపారస్తులకు కొంత వ్యాపారాలు అనేవి నిదానంగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయంలో ఈరోజు ఉన్నతాధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండడం మేలు చేస్తుంది. అలాగే తొందరపాటు నిర్ణయాలు చేయడం అసలు మంచిది కాదు. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. శుభకార్యాలకు కొంత డబ్బు అనేది వెచ్చిస్తారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు మంచి అదృష్ట యోగం అనేది ఉంది. నూతన వస్తు వాహన యోగం కూడా కనబడుతుంది. అలాగే ఆర్థిక ప్రయోజనాలు కూడా అధికంగా లభిస్తాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారు కూడా శుభవార్తను అందుకుంటారు. ఇక ఈరోజు మంచి కార్యాచరణ అనేది కనబడుతుంది. అలాగే ధనాదాయం కూడా వృద్ధి చెందుతుంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి కూడా వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి నూతన గృహయోగం కూడా కనబడుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు తీర్థయాత్రలు కూడా చేస్తారు. అలాగే ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి శుభకార్యాలకు కొంత డబ్బు వెచ్చించే అవకాశం కనిపిస్తుంది. అలాగే పాత బాకీలు వసూలై అవసరాలకు ఉపయోగపడతాయి. వేడుకలను, విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార సంస్థలపై దృష్టి సాధించడం వల్ల మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో ఉన్న అవంతరాలను తొలగించుకోగలుగుతారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క ఆశలు నెరవేరుతాయి. ఇక విద్యార్థులకు మరింత ప్రోత్సాహజనకంగా ఉంటుంది. ఈరోజు మహిళలకు కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ,
అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారాన్ని, ఉన్నతాధికారుల యొక్క అండదండల్ని పొందుతారు. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక దీర్ఘకాలిక రుణ బాధల నుండి ఉపశమనం అనేది పొందుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి మంచి ఆలోచన విధానం వలన అనేక ప్రయోజనాలు అయితే పొందుతారు. అలాగే ఈరోజు ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సోదరులతో కలిసి పనులు ఏవైతే చేస్తున్నారో అవి విజయవంతంగా పూర్తి అవుతాయి. ఇక ఈ ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక ధనుసు రాశి వారికి పట్టుదలతో అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేసే శక్తిని సమకూర్చుకుంటారు. రాబడి కొంత పెరిగి గతంలో చేసిన అప్పులు కూడా తీరిపోతాయి. మీ ఆలోచనలు వెనువెంటనే అమలు చేయగలుగుతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. సమాజంలో మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ముఖ్యంగా మీ అభిప్రాయాలను అందరూ గౌరవిస్తారు. ఇక ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. ఇక ఈరోజు కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టర్లవి దక్కుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాల మేరకు లాభాలనేవి అందుతాయి. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అభద్రతా భావం తొలగిపోయి ఊరట అనేది కలుగుతుంది. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు దక్కిన అవకాశాలు సద్వినియోగం చేసుకోగలుగుతారు. విద్యార్థుల యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది. ముఖ్యంగా మహిళలకి ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇక ఈ రోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి కాస్త నెమ్మదిగా ఆలోచించి ఆచితూచి అడుగు వేయండి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. అలాగే ఈరోజు మకర రాశి వారు తమ బంధువర్గంతో విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండక ఇబ్బంది పడతారు. అలాగే నూతన రుణ ప్రయత్నాలు కూడా చేస్తారు. అవి కూడా ఫలించకపోవచ్చు. ఇక ఈరోజు మకర రాశి వారు ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు కనిపిస్తున్నవి మరియు వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు మకర రాశి వారికి కష్టం, నష్టం, అవమానాలు ఎదురవుతాయి. విద్యార్థులు తొందరపాటు నిర్ణయాల వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఈరోజు అనుకోని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కార్మికులకు కానివ్వండి, అలాగే గృహిణులకు కానివ్వండి అగ్ని ప్రమాద సూచనలు అయితే కనబడుతున్నవి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా అనేక విధాలుగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక నోటిని అదుపులో పెట్టుకుని మౌనంగా ఉండడం ఈరోజు మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఉద్యోగస్తులు లంచగొండితనం వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉన్నందున ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం కనబడుతుంది. సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి అవమానాలు తప్పకపోవచ్చు. వైద్య రంగం వారు అనేక రకాలుగా ఇబ్బందులు పడతారు. ఇక వచ్చిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం ఈరోజు మకర రాశి వారికి బాగా కనబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారు చెప్పుడు మాటలు వినకండి. వినడం వలన చాలా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు మోసపోయే అవకాశం కూడా కనిపిస్తున్నందున విత్తనాల విషయంలో కాస్త జాగ్రత్త పడండి.
ఇక మకర రాశి వారికి ముఖ్యమైన పనులలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ప్రత్యర్థుల నుండి ఒత్తిడిలను ఎదురవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి లాభాలు సామాన్యంగా లభించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు వారి యొక్క పనులలో అవంతరాలను ఎదుర్కొంటారు. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించలేకపోతారు. ముఖ్యంగా మహిళలకి అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి కాబట్టి ఔషధ సేవనం చేయండి. ఆహార నియమాలు పాటించండి. ఇక ఈ రోజు మకర రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈ రోజు మకర రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం అలాగే దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక కుంభరాశి వారి రోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మరింత పురోగతి అనేది కలుగుతుంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ధనధాన్య అభివృద్ధి కనబడుతుంది. అలాగే పితృ సంబంధ వ్యక్తుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఈరోజు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. కోర్టు వ్యవహారాలలో ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఈరోజు అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక రుణాలను తీర్చగలుగుతారు. వివాహ సంబంధ విషయాల్లో శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసి ప్రియులు ఒకటయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక సంతాన సంబంధ విషయాలలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. సినీ రంగం వారు నూతన ప్రాజెక్టులు చేపడతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో అధిక లాభాలను అందుకుంటారు. వైద్య రంగం వారికి మంచి పేరు అనేది లభిస్తుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. శుభవార్త శ్రవణం అనేది ఉంది. ఆప్తుల నుండి కీలక సలహాలను స్వీకరిస్తారు. నిరుద్యోగుల యొక్క ఉద్యోగ యత్నాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక ప్రత్యర్థులు సైతం మీకు అనుకూలంగా మారుతారు. అలాగే రాబడి అనేది అవసరాలకు తగినంతగా ఉంటుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి అంచనాలు అనేవి ఫలిస్తాయి. మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధి నిర్వహణలో ప్రోత్సాహజనకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారికి, రాజకీయవేత్తలకి వారి అంచనాలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. సాంకేతిక నిపుణులకు, కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి భూలాభ సూచన కనిపిస్తున్నవి. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారు హనుమాన్ నామాలను స్మరించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు అనేవి ఉంటాయి కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఇక నూతన ప్రయత్నాలు ఏవి చేసినా ఈరోజు కలిసి రావని చెప్పవచ్చు. వాయిదా వేసుకోవడం మంచిదే. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి రావు. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకోండి. మీ జీవిత భాగస్వామి సలహా తీసుకున్నట్టయితే ఇంకా బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఊహించని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నత అధికారుల నుండి విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అపవాదులు మోయాల్సి వస్తుంది కాబట్టి కాస్త మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. సహనంగా మీరు ఉండడం వలన మీకు మంచి ప్రయోజనాలు అయితే కలుగుతాయి. ఇక మీనరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనాన్ని తనిఖీ చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించే వాహనాన్ని నడపకండి. ఇక మధ్యవర్తిత్వం చేయడం అస్సలు పనికిరాదు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఒకవేళ డబ్బులు ఇచ్చినట్లయితే మీకు తిరిగి వచ్చే
సూచనలు అయితే కనిపించడం లేదు. ఇక ఈరోజు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి. ఇక విద్యార్థులకు విద్యా నష్టం అనేది కనబడుతుంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారు వాటిని వాయిదా వేయడం మంచిది. ఇక మీనరాశి వారు ఈరోజు కుటుంబ సభ్యుల మాట తీరుతో కొంత అసహనం చెందుతారు. అనుకోని ఖర్చులు ఎదురై ఉక్కిరిబిక్కిరవుతారు. ఇంట బయట సమస్యలు పెరుగుతాయి. ఆత్మీయుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. మనోనిబ్బరంతో మెలగడం ఎంతైనా మీకు మేలు చేస్తుంది. ఇక ఆదాయం విషయంలో కొంత గందరగోళం ఏర్పడవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు శ్రమపడి కొంతమేర లాభాలనేది గడించగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు విధులతో సతమతమయ్యే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు ఉత్సాహం అనేది తగ్గిపోతుంది. ముఖ్యంగా విద్యార్థులు మరింత శ్రమ పడాల్సిన రోజుగా చెప్పవచ్చు. మహిళలకి ఆరోగ్యం మందగిస్తుంది కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. మీనా రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.